మీడియా ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అటు వెళ్తున్న కనుక అప్రకటిత కూటమి ఆ వైపు ఉన్నది. మనందరం కూడా ఈ సమాజంలో అన్ని పార్టీలతో మాట్లాడదామని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీలతో మాట్లాడినాం, పెద్దలు కోదండరామ్ గారితో మాట్లాడినాం, అదే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడినాం. కలిసి వచ్చేటువంటి పార్టీలలో సిపిఐ పార్టీ మొదలుగా కలిసిపోదామని చెప్పని పెద్దలు కోదండరామ్ గారు కలిసిపోయే అవసరం ఉందని చెప్పని కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చే బాధ్యతకు అనుగుణంగా మేము చేసి పెడతామని చెప్పి అనుగుణంగానే 4 పార్టీలు సమగ్రంగా ఆలోచించినాం. ఈ ప్రజా కూటమి పీపుల్స్ ఫ్రంట్కు కాంగ్రెస్ పార్టీ ముందుండాలా, ప్రజాస్వామ్య మనుగడ కొరకు, ప్రజా ప్రభుత్వం రావడానికి కొరకు, ప్రజా శ్రేయస్ కొరకు తెలంగాణ ప్రయోజనం అత్యంత ప్రాధాన్యంగా భారతదేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణకు ఏ విధంగా అయితే భారతదేశానికి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నడుస్తుందో ఇక్కడ నడవలసిన అవసరం ఉండే, నడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రత్యేక రాష్ట్రం అంటే ప్రత్యేక రాజ్యాంగం అని చెప్పని కేసీఆర్ అనుకుంటున్నాడు. ఈ కేసీఆర్ కాన్స్టిట్యూషన్ తెలంగాణ సమాజానికి చెల్లుబాటు కాదు. తెలంగాణ సమాజం భారత పౌరులు కోరుకునేది ఇది భారత రాజ్యాంగం అని చెప్పని, ఆ భారత రాజ్యాంగం అనుగుణంగా ఉండాలని చెప్పని భావించి ప్రజాస్వామ్య మనుగడ కొరకు పలు పార్టీలుగా సమగ్రంగా ఆలోచించి ఒక భావస్వరూపితంగా కలిగిన పార్టీలుగా మేమందరం కలిసి ముందుకొచ్చినటువంటి వాళ్ళం. తెలంగాణ సాధనలో ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు, అమరవీర ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా పీపుల్స్ ఫ్రంట్ కామన్ మినిమం ప్రోగ్రాం అనుకున్నాం. ఆయా పార్టీల వారిగా మేనిఫెస్టోలు తయారు చేసుకున్నాం. మాకున్న అనుభవం అనుగుణంగా 36 ఏళ్ల తెలుగుదేశం పార్టీ అనుభవంలో ప్రభుత్వ పాలకులుగా కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ 4 ఏళ్లలో ఈ 53 నెలల కేసీఆర్ దుర్మార్గ పాలన గమనించినటువంటి వాళ్ళం. విస్మరించబడినటువంటి ఆయా వర్గాలను ఏ ధనమైతే ప్రజలకు పారదర్శకంగా ఉపయోగపడనో, పారదర్శకంగా ప్రభుత్వ పరిపాలన ఉండనో విస్మరించిన కనుక దాన్ని వేదిక చేసుకొని మా మేనిఫెస్టో మేము తయారు చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుభవం కనుగొన్న వాళ్ళు తయారు చేసుకున్నారు. పెద్దలు కోదండరామ్ గారు ఉద్యమ నేపథ్యం చూసిన వ్యక్తిగా తన సంబంధించినటువంటి మేనిఫెస్టో తను తయారు చేసుకున్నాడు. పోరాట ఉద్యమంలో ముందుండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళ మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. వీటన్నిటికి కలిపి జాతీయ స్థాయిలో ఎన్డీఏనే కానీ యూపీఏనే కానీ ఏ విధంగా అలియన్స్ పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోను గౌరవిస్తూనే విలువ ఇస్తూనే కామన్ మినిమం ప్రోగ్రాంతో ముందుకెళ్తుందో అదేవిధంగా మేము ఈనాడు తెలంగాణ రాష్ట్ర శ్రేయస్ కొరకు కామన్ మినిమం ప్రోగ్రాంతో ముందుకొచ్చినాం. దాంట్లో నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి అత్యంత ప్రాధాన్యంగా రైతాంగ సమస్యలకు పెద్ద ఎత్తున వేదిక కావాలని చెప్పని, రైతులకు 2 లక్షల రూపాయలు సంబంధించినటువంటి ఏకకాలం రుణమాఫీ అని చెప్పని, ఎకరా 10,000 పెట్టుబడి అని చెప్పని 10,000 కోట్లతో ప్రత్యేకమైనటువంటి ఫండ్ని ఏర్పాటు చేసి సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ కొరకని ఆ కార్యక్రమం, వాళ్ళకు సంబంధించిన పేద రైతులకు ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటి కార్యక్రమం, పేద వాళ్ళకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2,000 రూపాయల పింఛన్, దానికి తోడుగా దివ్యాంగులకు 3,000 రూపాయలు, నిరుద్యోగ భృతి 3,000. ఈ సమాజంలో గత ఉద్యమ సమయంలో పత్రికా ప్రతినిధులే కానీ, కళా సంస్థలే కానీ, సంస్కృతి సంస్థలే కానీ, వివిధ వర్గాల వాళ్ళే కానీ వాళ్ళ యొక్క ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా అన్నింటినీ కూడా ప్రాతిపదిక చేసుకొని ఆయా మేనిఫెస్టోల పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రాజకీయాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలా, ప్రభుత్వ ఫలాలు అందించాలా, ఆర్టీసీ ఉద్యోగుల భద్రత కల్పించాలా, గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తూ ప్రత్యేక శాఖతో ముందుకెళ్లాలా. ఈ విధంగా సమాజంలో ఉండే అన్ని వర్గాలను స్పృశిస్తూ మా కార్యక్రమాలు తీసుకెళ్ళినాం. ఇవన్నీ మేము అన్ని చర్చించుకున్నాం, సమగ్రంగా అధ్యయనం చేసినాం, ఆచరణ యోగ్యమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి పథకాలకే రూపకల్పన చేసినాం. ఆయా పార్టీల వారిగా మేనిఫెస్టోలు ఇస్తూ ఇవి ముసాయిదా తీర్మానంతో ముందుకెళ్తూ ఈ 4వ తారీఖులోగా వచ్చేటువంటి వివిధ అంశాలను కూడా మిగిలిపోయినటువంటి వాటిని సమగ్రంగా ఆలోచించి 4th ఈవినింగ్ మళ్ళీ పూర్తి స్థాయిలో మా కనుమేం ప్రోగ్రాం ప్రజల ముందు ఉంచుతాం. 5వ తారీఖు కల్లా ప్రచారం అయిపోతుంది. 7వ తారీఖు తెలంగాణ సమాజ శ్రేయస్ కొరకు వచ్చినటువంటి పీపుల్ ఫ్రంట్ను పూర్తిగా వాళ్ళు ఆశీర్వదిస్తారని చెప్పని, వాళ్ళ ఆశీర్వాదంతో ప్రభుత్వంలోకి వస్తామని, 4 సభ్యులు ఉండేటువంటి కుటుంబ సభ్యుల కూటమి ఒకవైపు ఉన్నది, 4 పార్టీల కూటమి ఈ వైపు ఉన్నది. మరి ఆ వైపున మళ్ళీ ఆ దురపాలనకు అవకాశం ఇస్తారా, ఆ కుటుంబ పాలనకు అవకాశం ఇస్తారా? ఈ 4 పార్టీలు ఉండేటువంటి ప్రజాస్వామ్యయుతంలో గతంలో పరిపాలన చేసినటువంటి మరింత మెరుగైన పాలన అందిస్తారనేటువంటి ఈ లక్షల కోట్ల బడ్జెట్లు సహగతతో ముందెళ్ళే విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రంగా ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. దాన్ని గట్టెక్కించాలంటే ఈ అనుభవజ్ఞ నాయకులకే సాధ్యం కనుక ఆలోచించాలని చెప్పని తెలంగాణ సమాజానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. రమణ గారికి కృతజ్ఞతలు. ఎగ్జాక్ట్గా 30 minutesలో పూర్తి చేశారు. నా రిక్వెస్ట్ మెంబర్స్ ఫ్రెటర్నిటీ పేరు, మీడియా పేరు.
ఆర్గ్యుమెంట్స్ వద్దు. హలో సార్, నేను రాజు ఎన్టీవీ నుంచి. ఈ ప్రజాకూటమిలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎల్ రమణ ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు ఒకటి సార్. తర్వాత టీడీపీ 13 సీట్లకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది? ఎన్టీవీ రాజు గారు సమాజంలో ఉండేటువంటి ప్రజలలో ఓటర్లలో ఆలోచినట్టుగా నేను భావిస్తున్నా. తెలుగుదేశం పార్టీ సభ్యులకి కానీ కార్యకర్తకి కానీ అవకాశం ఇస్తే అసెంబ్లీలో అడుగుపెట్టిండు, పార్లమెంట్లో అడుగుపెట్టిండు. మీ ముందున్న రమణ కూడా అంతే. కేవలం విద్యార్థి దశలో విద్యార్థి సంఘ నాయకునిగా ఉండి నేరుగా అసెంబ్లీలో అడుగుపెట్టిన. అదేవిధంగా నేను పార్లమెంట్ సభ్యుని అయిన తర్వాత ఎన్నుకోబడ్డ తర్వాతనే నేను ఢిల్లీలో అడుగుపెట్టిన. ఇది నాకున్నటువంటి నేపథ్యం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో వెన్నుదనంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈనాడు ఉండేటువంటి పాలకులు తన దుర్నీతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుండో దాన్ని అడ్డుకోవాలని చెప్పంటే త్యాగాలతో కూడినటువంటి తెలంగాణ సాధన ఏ విధంగా జరిగిందో రాజకీయ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులే కానీ పార్టీలే కానీ త్యాగాలతో ముందుకెళ్దామని చెప్పినటువంటి వ్యక్తి రమణ. ఆ విధంగా వివిధ కుల సంఘాలలో కానీ వివిధ పార్టీలలో కానీ ఆనాడు ప్రతిపాదన నేనే మొదలుపెట్టి, నేను కీలక వ్యక్తిని కాదు, చొరవచ్చిన వ్యక్తిని మాత్రమే. కీలక వ్యక్తులు అనేవాళ్ళు పెద్దలు కోదండరామ్ గారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ముందు నడిపిస్తున్నది. పక్కన అటు లెఫ్టిస్టు, రైట్న రమణ. ఈ కూటమికి ఉండేటువంటి విధంగా ఈ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నది. కనుక ఈ ఎన్నికలలో పోటీ చేయంత మాత్రాన వ్యక్తిగా నాకు వచ్చే నష్టం లేదు, సమాజానికి నష్టం లేదు. సమాజానికి నష్ట నివారణ జరగాలన్నా, వ్యక్తులకే నివారణ జరగాలన్నా ఇది ప్రజాకూటమి అధికారంలో రావాలా అనే ప్రధాన ఉద్దేశంతో ఒక వ్యక్తిగా నేను ఈ స్థాయిలో ఉన్నా కనుక 94 నుంచి 2014 వరకు వరుసగా 9 ఎన్నికలలో పోటీసిన అనుభవం. అంటే నేను అనుకుంటా ఈ ప్రపంచ చరిత్రలో కానీ భారత చరిత్రలో కానీ ఉంటే కేసీఆర్ గారికి ఉండొచ్చు ఎక్కువ సంఖ్యలో పోటీ చేసినట్టు, తర్వాత నాకే ఉన్నది. కేసీఆర్ ఏమో జై తెలంగాణ అని చెప్పని ప్రజల మీద భారం వేసేసి ఇంటికాడ పోయి వండుకుంటూ గెలిపించుకున్న సమాజం ఇది. రమణ మాత్రం 94 నుంచి 2014 వరకు తెలుగు. నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ